మధ్యాహ్నం 12 గంటలకైతే స్వామివారి దర్శనానికి వెళ్ళామని చెప్పాను కదండీ. ఇంక అప్పటి నుంచి లైన్ నడుస్తూనే ఉంది. మధ్యలో మనకి వాటరు, ఫుడ్డు, సాంబార్ రైస్ పెడతారనమాట. కరెక్ట్‌గా 11:30కి అయితే వెయిటింగ్ హాల్‌కి పంపించారు. ఈ వెయిటింగ్ హాల్‌లో కొంచెంసేపు ఉండాలనమాట. తర్వాత మళ్ళీ లైన్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడైతే ఉప్మా పెట్టారనమాట అండి. సాయంత్రం మాటలు ఉప్మా, అదే మధ్యాహ్నం మాటలైతే సాంబార్ రైస్ పెడతారు. ఇక్కడున్న టేస్ట్ మళ్ళీ ఇంకెక్కడా ఉండదండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది సాంబార్ రైస్ అండ్ ఉప్మా కూడాని. ఇంకా తర్వాత లైన్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఫేస్ స్కాన్ ఉంటుంది. ఫేస్ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడైతే దర్శనం టికెట్ ఇస్తారనమాట. ఫ్రీ దర్శనంలో మనకి ఇక్కడ దర్శనం టికెట్ వస్తుంది. అప్పటిదాకా దర్శనం టికెట్ ఉండదు. ఇక్కడ మనకి టైమింగ్ కూడా ఇస్తారు టికెట్ మీద. ఇక్కడ ఇచ్చిన మాకు టైమింగ్ వచ్చేసరికి రేపు మధ్యాహ్నం 12కి అవుతుంది దర్శనం అని చెప్పి ఉంది. ఏమో మరి ఇంకా ఎప్పుడు అవుతుందో ఏంటో మనము చెప్పలేమండి. ఇంక ఇక్కడైతే ఫోన్స్ చెప్పేయాలన్నమాట. చాలామందికి ఈ విషయం తెలియదు. అందుకే ముందుగానే లాకర్లో పెట్టుకుని వచ్చేస్తారు. బట్ అలా ఏం కాదండి. మనం దర్శనానికి ముందు మనం కంపార్ట్మెంట్లో కూర్చోబెడతారు కదా, అప్పటిదాకా కూడా మనం ఫోన్ తీసుకెళ్ళొచ్చు, యూజ్ చేయొచ్చు. ఇంక అక్కడి నుంచి ఫోన్ అలౌట్ ఉండదన్నమాట. ఇంకొక విషయము, ఈ టికెట్ మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఈ టికెట్ మీద టికెట్కి ఒక్కొక్క లడ్డు ఫ్రీగా ఇస్తారనమాట ప్రసాదము. ఇంకా మాకు ఫైనల్లీ దర్శనం వచ్చేసరికి తెల్లారగట్ల 4కి అయితే స్వామివారి దర్శనం అయిపోయింది.